కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ రైతులకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విత్తనాలు పంపిణీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. గ్రామాల వారీగా అందరూ వినియోగించుకోవాలని సూచించారు. వైసీపీ అధికారంలో వాళ్లకు మాత్రమే మేలు జరిగిందని విమర్శించారు. రాజ్యసభ సభ్యులు బీజేపీ నుంచి ఒకళ్ళు, తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు నామినేషన్స్ పరిస్తే ముగ్గురు ఎనానమస్గా రాజ్యసభకి ఎన్నిక కాబోతున్నారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సభలు జరుగుతున్న విషయం మీడియా సోదరులందరికీ తెలిసిందే. ఈ అవకాశాన్ని వార్డున ఉపయోగించుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. గతంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల విషయంలో కానీ, అన్యాక్రాంతమైన ప్రైవేట్ వ్యక్తుల భూముల విషయంలో కానీ ప్రజల ధనమాన ప్రాణాలని గాలికి వదిలేసి వాళ్ళకి అధికారం వస్తే రాష్ట్రానికి వాళ్ళకి మంచి జరిగింది తప్ప రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. ఆఖరికి గుంటలు పూడ్చలేని పరిస్థితిలో గత ప్రభుత్వం పరిపాలించి ఖజానా అంతా ఖాళీ చేసిన పరిస్థితి. అయినా ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు గారి సారథ్యంలో అభివృద్ధి సంక్షేమం రెండు క్రియేట్ చేస్తూ అవకాశాలని యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే పరిశ్రమల లక్ష్యంగా పనిచేస్తూ టీసీఎస్ని కానీ, రిలయన్స్ని కానీ ఇలా అన్ని కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని లోకేష్ బాబు యువగళంలో హామీ ఇచ్చాడు. ఆ దిశగా పనిచేస్తున్న పరిస్థితి. మల్లవల్లిలో 15,000 ఉద్యోగాలు, మల్లవల్లిని కాదు గన్నవరం నియోజకవర్గంలో 15,000